ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తాను నటించిన చివరి చిత్రం జననాయగన్ ఈ నెల 24న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. సరిగ్గా ఆ తరువాతి వారమే విజయ్ సొంత కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న తొలి చిత్రం సిగ్మా రిలీజ్ కు సిద్ధమైంది. అంటే ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర తండ్రి కొడుకుల సినిమాలు సందడి చేయబోతున్నాయి. అయితే తండ్రి సినిమా కన్నా ముందే కొడుకు సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. దానికి పోటీగా విజయ్ టీం కూడా వారం ముందు జననాయగన్ సినిమాను రిలీజ్ చేస్తూ ఉండడం కోలీవుడ్ లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఇటీవలి కాలంలో విజయ్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు, వివాదాలు ఎన్ని తలనొప్పులు తెచ్చాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా భార్యతో విభేదాల కారణంగా పిల్లలు కూడా పూర్తిగా తల్లి వైపే నిలబడ్డారు. ఈ వ్యవహారంపై విజయ్ ఎక్కడా పబ్లిక్ గా స్పందించలేదు, అలాగే ఎలాంటి కామెంట్స్ కూడా చేయలేదు. అయితే ఇప్పుడు విజయ్ ఏకంగా సీఎం అవ్వడం, అదే సమయంలో కొడుకు డైరెక్ట్ చేసిన సినిమా జనం ముందుకు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీళ్ళిద్దరి మధ్య దూరం పెరగడానికి త్రిష కారణమనే వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడిగా అరంగేట్రం చేసిన జాసన్ సంజయ్ గతంలో ప్రముఖ హీరోయిన్ త్రిషపైకి తీవ్ర స్థాయిలో దూసుకెళ్లాడనే వార్తలు కోలీవుడ్ లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. తన తండ్రి విజయ్ తో త్రిష చాలా సన్నిహితంగా మెలగడాన్ని కొడుకు జాసన్ ఏ మాత్రం తట్టుకోలేకపోయాడట. నేరుగా వెళ్లి ఆమెను నిలదీశాడని టాక్ నడుస్తోంది. ఈ ఒక్క సంఘటనతో విజయ్ తన కొడుకుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని, అప్పటి నుంచి అతన్ని పూర్తిగా దూరం పెట్టేశాడని ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇన్ని వివాదాల నడుమ జాసన్ సంజయ్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా సిగ్మా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్రాజెక్టును బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. తండ్రి మీద ఉన్న కోపం సినిమా మీద పడుతుందా? కొడుకు మీద కోపంతో విజయ్ అతని కెరియర్ కు అడ్డుపడతాడా అన్న ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి. కానీ పర్సనల్ గా కొడుకు మీద ఎంత కోపం ఉన్నప్పటికీ ఒక తండ్రిగా అతని భవిష్యత్తును విజయ్ నాశనం చేయడని సినీ విశ్లేషకులు గట్టిగా నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే జాసన్ సంజయ్ గురించి మరో క్రేజీ అప్డేట్ కూడా బయటకొచ్చింది. మెగాఫోన్ పట్టి దర్శకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న జాసన్ త్వరలోనే వెండితెరపై హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నటనపై ఎప్పటి నుంచో ఆసక్తి ఉన్న ఈ కుర్రాడు హీరోగా నటించేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఓ ప్రముఖ తమిళ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఇటీవలే పరిమళ అండ్ కో లాంటి మూవీని నిర్మించిన తమిళ కుమరన్ జాసన్ సంజయ్ హీరోగా నటించే సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నారని టాక్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రిగా విజయ్ రాజకీయ ప్రయాణం, మరోవైపు కొడుకు జాసన్ సంజయ్ సినీ ప్రయాణం, ఈ రెండు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో వేచి చూడాలి.